వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలాస్ మదురోను ఎత్తుకెళ్లడానికి యుఎస్ఏ లాంచ్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. 2011 పాకిస్తాన్ అబొట్టాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ ను చంపిన ఆపరేషన్ కంటే 100 టైమ్స్ ఫార్ బెటర్ గా సీమ్లెస్ గా మదురోను ఎత్తుకెళ్లారు. ఈ ఆపరేషన్ లో ఇజ్రాయెల్ పాత్ర ఉంది. యాక్చువల్లీ ఇది ఒక జియోనిస్ట్ అటాక్ అని చెప్పి నిన్న స్వయానా వెనిజువేలా ఉపరాష్ట్రపతి డెల్సీ మీడియా ముందు కమెంట్ చేయడం సంచలనంగా మారింది. ఇయర్ 1976 లో ఇజ్రాయెల్ ఆపరేషన్ థండర్ బోల్ట్ లాంచ్ చేసి యుగాండాలో హైజాక్ అయిన ఫ్లైట్ యొక్క 103 ప్యాసింజర్స్ ను రెస్క్యూ చేసింది. యుగండాకు వెళ్లి కాపాడి వచ్చారు. ఇలాంటి ఆపరేషన్ ప్రపంచంలో ఇజ్రాయెల్ మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి డెల్సీ ఆరోపించిందా, లేదా మదురో ఇష్యూలో ఇజ్రాయెల్ పాత్ర ఎంతవరకు ఉంది, మదురో అండ్ ఇజ్రాయెల్ మధ్య ఇంతకు ముందు ఉన్న గొడవలేంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరీ ముఖ్యంగా యుఎస్ఏ ఆర్మీ మదురోను అబ్డక్ట్ చేసే ముందు వెనజులా యొక్క ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ను బ్లాక్అవుట్ చేసింది, కరెంటు తీసి మొబ్బేటు వేశారు అని చెబుతున్నారు. ఈ వీడియోలో ప్యూర్ లెవెల్ కాంటెంట్ అండ్ ఎన్నో టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. మీ లైఫ్ లో ఉపయోగపడే క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాప్ లో చూడండి, ఇది వెనజువేలా, ఇక్కడ యుఎస్ఏ ఉంటుంది. కరేబియన్ దీవులు అండ్ వెనజులా చుట్టూ యుఎస్ఏ యొక్క 20 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. జనవరి 2 శుక్రవారం రాత్రి 10:46 డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఈ ఆపరేషన్ మొత్తాన్ని డొనాల్డ్ ట్రంప్, సిఐఏ చీఫ్ పీట్ హెక్సెత్ అండ్ మార్కో రూబియో వీళ్ళందరూ లైవ్ లో చూశారు, లైవ్ గా దీన్ని వీక్షించారు. డిసెంబర్ 28 నుండి యుఎస్ఏ ఆర్మీ మదురో ఇంటి యొక్క సెట్ ను వన్ ఆఫ్ ద యుఎస్ఏ మిలిటరీ బేస్ లో వేసుకున్నారు. మదురోను ఎలా కిడ్నాప్ చేయాలి అని ప్రాక్టీస్ చేశారంట. జనవరి 3 రాత్రి 1 గంటకు యుఎస్ఏ ఒక స్పైస్ వెనజులా క్యాపిటల్ సిటీ అయిన కెరాకస్ యొక్క సబ్స్టేషన్ కు వెళ్లి మెయిన్ ఎలక్ట్రిసిటీ ప్యానెల్ యొక్క స్కాడాలో మాల్వేర్స్ ను వేసి బ్రేకర్స్ ను ఆఫ్ చేశారు. సడన్ గా దాదాపు 20 కిలోమీటర్ల రేడియస్ లో కరెంట్ అనేది కట్ అయింది. కరెంట్ కట్ అయిన వెంటనే దాదాపు 20 మిలిటరీ బేసెస్ నుండి F-35, F-22, F-18A యుద్ధ విమానాలు కెరాకస్ లో చొరబడ్డాయి. వెనజులా దగ్గర చైనా నుండి కొన్న JY-17, రష్యా నుండి కొన్న S-300 అండ్ ప్యాంట్సీర్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. చైనాగా మాల్ గోల్ మాల్. ఆపరేషన్ సింధూర్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను లేపేసిన అవి తప్పతాగి పడుకున్నాయి. సో చైనా మాల్ పని చేయలేదు. రష్యా యొక్క S-300, ప్యాంట్సీర్ యాక్టివేట్ అయ్యాయి. బట్ ఇక్కడ యుఎస్ఏ బీయింగ్ యుఎస్ఏ చెక్ మేట్ పెట్టింది. F-35 ద్వారా AGM-88 హమ్ మిజైల్స్ ను లాంచ్ చేశారు. B-1 బాంబర్స్ ద్వారా AGM-158 జెసమేర్ మిజైల్స్ ను లాంచ్ చేశారు. డ్రోన్స్ ద్వారా హెల్ ఫైర్ మిజైల్స్ ను లాంచ్ చేశారు. ఈ మిజైల్స్ వెనజులా యొక్క రాడార్స్ ను, GPS సిగ్నల్స్ ను జామ్ చేశాయి. జామర్ మిజైల్స్ ను లాంచ్ చేశారు. డ్రోన్స్ ద్వారా కమాండ్ సెంటర్స్ ను లేపేశారు. మెయిన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ను లేపేశారు. F-35 ఫైటర్ జెట్స్ స్టెల్త్ ఫ్యూచర్స్ కలిగి ఉంటాయి కాబట్టి S-300 దీన్ని ఇంటర్సెప్ట్ చేయలేదు. అండ్ 20 మిలిటరీ బేసెస్ నుండి 150 యుద్ధ విమానాలు, అది కూడా F-35, F-32 వంటి 5th జనరేషన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ కలిగి ఉన్న యుద్ధ విమానాలను వెనజులా లాంటి సైన్యం ఆపగలదా? లేదు. ఒకవేళ వెనజులాన్ ఆర్మీ F-35 ను లేపేసిన యుఎస్ఏ ఆర్మీ మొత్తం వెనజులాను తగలబెట్టేస్తుంది. కాబట్టి అమెరికాతో ఎందుకులే అని వెనజులా ఆర్మీ వెనక్కి తగ్గింది. 1:30 MS-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ నుండి యుఎస్ఏ డెల్టా ఫోర్స్ సైనికులు మదురో ఇంటి టెర్రస్ లో దిగారు. 2500 డిగ్రీల థర్మైట్ బ్లో టార్చర్స్ ద్వారా స్టీల్ డోర్ ను కట్ చేసి లోపలికి దూరారు. బాడీ గార్డ్స్ ను లేపేశారు. బెడ్రూమ్ లో పడుకున్న మదురో అండ్ అతని భార్యను పట్టుకున్నారు. బయోమెట్రిక్ చెక్ చేసి ఇతను నిజమైన మదురోనా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎత్తుకుని వెళ్లిపోయారు. దీని వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందా అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ దగ్గరకు వెళ్తే ఇక్కడ రష్యా, చైనా యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టే మదురో ఫెయిల్ అయ్యాడు అని జనరలైజ్ చేసి చెప్పడానికి లేదు. ఆగస్టు 2025 నుండి అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన CIA కరాకస్ లోపల స్పైస్ ను దింపిందంట. మదురో ప్రభుత్వంలోనే ఒక వ్యక్తి మదురో ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, ఏం తాగుతాడు, ఎవరెవరితో ఉంటాడు, ఏం చేస్తాడు అనే వివరాలు గత 6 నెలల నుండి లీక్ చేశారంట. ఇన్ఫాక్ట్ మదురో ఆ రాత్రి ఇంట్లో బెడ్రూమ్ లో పడుకున్నాడు అని చెప్పి మదురో ప్రభుత్వంలోనే ఉన్న ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు. మదురో వివరాలు చెప్పిన వాళ్లకు
450 కోట్లు బహుమానం అంటే బౌంటీ ఇస్తాము అని చెప్పి యుఎస్ఏ బాహాటంగానే ప్రకటించింది. ఈ డబ్బుకు లొంగిపోయే బిట్రే చేశారు. వెనుజులా ఆర్మీ అండ్ జనరల్స్, ఈవెన్ కమాండర్ సిఐకు అమ్ముడు పోయారు. కార్కాస్ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్లో పనిచేసే వాళ్ళు కూడా అమ్ముడు పోయారు అంటున్నారు. మదురో ఇంటి గార్డ్స్ కూడా పెద్దగా యుఎస్ఏ ఆర్మీను ప్రతిఘటించలేదంట. వాట్ ఎవర్, యుఎస్ఏ ఆర్మీకు అభినందనలు. సూపర్బ్ ఆపరేషన్. మదురో కిడ్నాప్ తర్వాత వెనుజులాకు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న డెల్సీ డిఫాక్టో ప్రెసిడెంట్ అయ్యింది. ఈవిడకు రష్యాకు సపోర్ట్ ఉంది. మేబీ ఈవిడ్ను కూడా పీకేస్తారు లేదా వెనుజులాలో ఎలక్షన్స్ ను పెట్టి మచాదోను గెలిపిస్తారేమో తెలియదు. దీని గురించిన మరిన్ని అప్డేట్స్ రావాలి. నిన్న ట్రంప్ ఏమన్నాడు, వెనుజులా మొత్తాన్ని మేము పాలిస్తాము, వెనుజులా ఆయిల్ ఇష్యూస్ ను ఫిక్స్ చేస్తాము అన్నాడు. అయితే డెల్సీ ఏమంటున్నారు, మదురోను ఎత్తుకుపోవడంలో ఇజ్రాయెల్ పాత్ర ఉంది అని బాంబు పేల్చారు. ఇటువంటి కోవర్ట్ ఆపరేషన్స్ ఇజ్రాయెలే చేయగలదు అనే ఆరోపణ చేశారు. 1947 నుండి 1990 మధ్య కాలంలో వెనజులాలో డెమోక్రటిక్ క్యాపిటలిస్టిక్ ప్రో యుఎస్ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇజ్రాయెల్ వెనజులా రిలేషన్స్ చాలా బాగా ఉండేవి. 1999లో సోషలిస్టిక్ అండ్ కమ్యూనిస్ట్ లీడర్ అయిన హ్యూగో చావెజ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జివిష్ ఓన్డ్ ఆయిల్ కంపెనీస్ ను గెంటేశాడు. బేసికలీ ఒక్క విషయం చెప్పాలండి, సోషలిస్ట్ కమ్యూనిస్టులు ఎవరైనా చూసుకోండి, దే హేట్ జ్యూస్. ఎందుకంటే హిస్టారికలీ 1800s 1900s నుండి జ్యూస్ అనేవాళ్ళు బ్యాంకింగ్లో, ఇండస్ట్రీస్లో, ఆయిల్ అండ్ గ్యాస్లో ఓనర్స్ లాగా ఉండేవారు. యాక్చువల్లీ జ్యూస్ రష్యా ఈవెన్ యూరోపియన్ వార్స్ ను ఫండ్ చేశారు. సో ఆబ్వియస్లీ కమ్యూనిస్టులకు జ్యూస్ అంటే ఇష్టం లేదు. కార్ల్ మార్క్స్ జ్యూస్ ను ఈగోయిస్ట్ రిలీజన్ ఆఫ్ కామర్స్ అని విమర్శించాడు. బై డిఫాల్ట్ చావెజ్ బీయింగ్ ఎన్ కమ్యూనిస్ట్ ఇజ్రాయెల్ ను విమర్శించాడు. 2008లో చావెజ్ ఇజ్రాయెల్ పాలస్తైన్ లో జెనోసైడ్ చేస్తోంది అని చెప్పి వెనజులాలో ఉన్న ఇజ్రాయలీ అంబాసిడర్స్ అండ్ దౌత్యవేత్తలను గెంటేశాడు. 2009లో వెనజులా పాలస్తైన్ ను రికగ్నైజ్ కూడా చేసింది. 2013లో ప్రెసిడెంట్ అయిన మదురో ఇరాన్ హెజ్బుల్లాకు సపోర్ట్ చేశాడు. మదురో ఈజ్ ఈక్వల్ టు చావెజ్ అండి. చావెజ్ యొక్క సిద్ధాంతాలను మదురో తీసుకెళ్లాడంత. హీఈస్ ఆల్సో కమ్యూనిస్ట్, సోషలిస్ట్, ప్రో రష్యా, ప్రో చైనా, ప్రో ఇరాన్ నాయకుడు. మదురో హమాస్ కు ఫండ్ చేశాడు. డిసెంబర్ 2025లో పాలస్తైన్ కఫియా వేసుకొని మదురో ఫ్రీ పాలస్తైన్ అల్ అక్సా ఫ్లడ్ అని చెప్పి యూదులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడు. ఇంత చేస్తే ఇజ్రాయెల్ అండ్ మొసాద్ ఊరికే ఉంటుందా? మదురో కిడ్నాప్ కు హెల్ప్ చేసి ఉంటుంది. దీనికి బదులు ఇరాన్ లీడర్ అలీ ఖమేనీ కిడ్నాప్ కు యుఎస్ఏ హెల్ప్ చేయాలి అనే మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకొని ఉండవచ్చు. బై ద వే, అలీ ఖమేనీ తాతగారు రష్యాకు పారిపోవడానికి లగేజెస్ ప్యాక్ చేసుకుంటున్నారంట. అసాద్ ఎలాగైతే రష్యాకు పారిపోయాడో సేమ్ అలీ గారు కూడా రష్యాకు పారిపోనున్నారు అనే సమాచారం సోర్సెస్ ద్వారా వస్తోంది. దీని గురించి సపరేట్ వీడియో చేస్తా. వైస్ ప్రెసిడెంట్ డెల్సీ ఆ పాత విషయాలను తీసి ఇజ్రాయెల్ పై ఇప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఇక్కడ కొంతమంది ట్రంప్ మదురోను ఎత్తుకొచ్చినప్పుడు మనమెందుకు మసూద్ అజర్ ను పాక్ నుండి ఎత్తుకు రాకూడదు అని అడుగుతున్నారు. ఓవైసీ గారు అడిగారు అన్నమాట. ఒక వ్యక్తి కోసం 150 ఫైటర్ జెట్స్, 20+ ఫారెన్ మిలిటరీ బేసెస్ పనిచేసి, ముఖ్యంగా వెనజులా దగ్గర అణ్వాయుధాలు లేవు. అణ్వాయుధాలున్న నార్త్ కొరియాతో డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఎలా ఉంటుంది? ఐ లవ్ కిమ్, ఐ లవ్ నార్త్ కొరియన్ పీపుల్ అంటాడు ట్రంప్. తోటి క్రైస్తవ దేశమైన వెనజులాపై యుఎస్ఏ వైఖరి చూడండి ఎలా ఉందో. దే లిటరలీ గ్రాబ్డ్ దేర్ ప్రెసిడెంట్. దట్స్ వై పవర్ మ్యాటర్స్ అనేది. పాక్ దగ్గర న్యూక్స్ ఉన్నాయి కాబట్టే ఇండియా జాగ్రత్తగా డీల్ చేస్తోంది. పాక్ కూడా వెనజులా లాగా వితౌట్ న్యూక్స్ ఉండి ఉంటే మసూద్ అజర్ ను, హఫీజ్ సయీద్ ను ఎప్పుడో కిడ్నాప్ చేసేవాళ్ళం. ఇండియా న్యూక్స్ ను టెస్ట్ చేసిందని చెప్పి అమెరికా, చైనా దగ్గరుండి పాకిస్తాన్ కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చి మరి న్యూక్లియర్ పవర్ కంట్రీగా తయారు చేశారు. 1998లో వాజ్పేయి గారు ఆల్ అవుట్ వెళ్లిపోయి న్యూక్స్ ను టెస్ట్ చేశారు. మన దగ్గర న్యూక్స్ ఉన్నాయి కాబట్టే డీప్ స్టేట్ సిఏఏ ఇండియాలో కూకు ప్లాన్ చేయడం లేదు. లేకపోతే ఎప్పుడో బంగ్లాదేశ్ లాగా మన ప్రధాని కూడా పారిపోయి ఉండేవారు. ఆపరేషన్ శక్తి తర్వాత చాలా మంది నాయకులు ఆటోమ్ బాంబ్ తయారు చేయడం నైతికత కాదు అన్నారు. అప్పటి కమ్యూనిస్ట్ నేతలు పోఖ్రాన్ టెస్ట్ ను జింగోయిస్ట్ యాక్ట్, జోకర్ యాక్ట్ అని కూడా విమర్శించారు. ఇప్పుడు ద సేమ్ కమ్యూనిస్ట్ నేత మదురోను జోకర్ లాగా, జింగోయిస్ట్ లాగా ఎత్తుకుపోయారండి. నైతికత ఏంటి సార్? వాట్ ఈజ్ సో మచ్ మోరల్ ఇన్ న్యూక్ టెస్టింగ్?
మన దగ్గర న్యూక్స్ లేకపోయి ఉంటే ర్యాండమ్ గా టామ్ డిక్ హ్యారీ మన నాయకుల్ని ఎత్తుకుపోయేవాడు. న్యూక్స్ ఉన్నాయి కాబట్టే ఇర్రేషనల్ గా ఇండియా ఆలోచిస్తుంది కాబట్టే భయపడుతున్నారు. అప్పట్లో సిపిఐ నాయకుడు హరికిషన్ సింగ్ గారు ఏమంటారు అంటే, ద టెస్ట్ వేర్ కండక్టెడ్ బై ది ఇండియన్ గవర్నమెంట్ టు విప్ అప్ జింగోయిస్టిక్ ఫీలింగ్స్ ఇన్ ఆర్డర్ టు డ్రా పొలిటికల్ మైలేజ్ అంట. సిపిఐ నాయకుడు ప్రకాష్ కారత్ గారు ఏమంటారు అంటే, ద ఆటోమ్ బాంబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ హిందూ బాంబ్ అంట. చిదంబరం గారు అయితే ఇది నైతికత కాదు, ఇది మోరల్ కాదు, యువర్ అలోయింగ్ పాకిస్తాన్ టు ఆర్మ్ రేస్, ఇవా ఏవేవో మాట్లాడారు. ఆటోమ్ బాంబ్ ఉంది కాబట్టే ఇండియాకు రెస్పెక్ట్. మీరు కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. మనం పోఖ్రాన్ టెస్ట్ చేసిన తర్వాత రష్యా కూడా మనల్ని విమర్శించింది. బిల్ క్లింటన్ ఫస్ట్ ఏమంటాడు, ఇండియా చేసింది చాలా పెద్ద తప్పు, మేము శాంక్షన్స్ వేస్తాము అన్నాడు. చైనా, వీఆర్ సీరియస్లీ కన్సర్న్ అబౌట్ ద టెస్ట్ విచ్ ఆర్ నాట్ ఫేవరబుల్ టు ద పీస్ అండ్ స్టెబిలిటీ అంట. 1960s లోనే మీరు అణ్వాయుధాలను తయారు చేసుకున్నప్పుడు పీస్ అండ్ స్టెబిలిటీ గుర్తుకు రాలేదా? పాకిస్తాన్ పిఎం ద జోకర్ నవాజ్ షరీఫ్ ఏమంటాడు, ఇండియా మమ్మల్ని రెచ్చగొడుతోంది, మేము కూడా అణ్వాయుధాలను తయారు చేస్తాము అంటాడు. రష్యన్ ప్రెసిడెంట్ బోరిస్ ఎల్స్టీన్, ఇండియా హ్యాస్ లెట్ us డౌన్ అన్నాడు. అందుకే బోరిస్ ఎల్స్టీన్ ను గద్దె నుండి దింపి పుతిన్ లీడర్ అయ్యాడు. ఈ బోరిస్ ఎల్స్టీన్ అమెరికాకు అమ్ముడుపోయిన వ్యక్తి కాబట్టే పుతిన్ ఇతన్ని గద్దె నుండి దింపి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనమాట. మలేషియా యాజ్ యూజువల్ ఇట్స్ అన్ ఇస్లామిక్ కంట్రీ, సో మీరు మమ్మల్ని లెట్ డౌన్ చేశారు, ఏవేవో కమెంట్స్ పెట్టింది. వాట్ ఎవర్, యుఎస్ఏ ఆర్మీ సూపర్ గా గ్రేట్ ఆపరేషన్ చేసింది, ఎక్కడా వీళ్ళను తక్కువ చేయాలని లేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా డెఫినెట్ గా చాలా మంచి డిసిషన్ తీసుకున్నాడు. మదురో లాంటి వారిని ఎత్తుకెళ్లారు. బికాస్ మదురో చైనాతో సావాసం చేశారు కాబట్టి చైనాకు బుద్ధి చెప్పారు. ప్రపంచంలో పవర్ ఉన్న వాడికే సూపర్ పవర్ చేరివ్వాలి. రీసెంట్ గా జెల్లీ బాల్స్ ఉన్న షీ జింగ్పింగ్ సూపర్ పవర్ అవుతా అంటున్నాడు. ఆయనకు అంత సీన్ లేదు అని ఇంకొకసారి అమెరికా నిరూపించింది. చైనా యాలీను ఎత్తుకుపోయి చైనా మర్యాద తీశారు. చైనా ఒక పేపర్ టైగర్ అని ప్రూవ్ చేశారు. 1990s నుండి చైనా ఒక్క తైవాన్ దీవిని ఆక్రమించడానికి ఎన్ని కథలు పడుతోందో. ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్ యొక్క వీడియో ఫుటేజెస్ చైనీస్ ఆర్మీకు పంపండి, కొంచెం టెస్టోస్టెరాన్ అన్నా పెరుగుతుందేమో చూడాలి. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మదురకు గడ్డి నాకించారు. మీ JY-19 ఆయుధాలు పడుకున్నాయి. సో ఈ విధంగా చైనా పరోక్షంగా వెనుజులా పతనానికి కారణమైంది. 1999లో చావేజ్ చైనాను ఆదర్శంగా తీసుకునే అన్ని కంపెనీస్ను జాతీయం చేశాడు. చైనాను గుడ్డిగా నమ్మాడు. చైనా దగ్గర $100 బిలియన్ లోన్ తీసుకున్నాడు. ఈ లోన్ను తీర్చలేదు అని చెప్పి చైనా వెనుజులా యొక్క ఆయిల్ను ఫ్రీగా, పచ్చిగా చెప్పాలంటే ఫ్రీగా లాక్కుంది. మదురో రక్తాన్ని తాగింది. ఇంత జరిగినా మదురోకు అర్థమే కాలేదు. చైనా డెడ్ ట్రాప్లో మదురో పడ్డాడు. శ్రీలంక, పాకిస్తాన్ ఎలాగైతే డెడ్ ట్రాప్ లో పడ్డాయో అటువంటి డెడ్ ట్రాప్ లో చైనా మదురోను కూడా వేసింది. మదురో రియలైజ్ అయ్యే లోపే ఇతన్ని ఎత్తుకుపోయారు. సో ఈ విధంగా నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.